చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. మీరు రియాలిటీయే మీ ప్రధానమైన బిజినెస్ కూడా. అవునండి. కానీ మిమ్మల్ని చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే మీది ఒక వెర్సటైలిటీ. ఎందుకంటే ఒక హ్యూమన్ యాంగిల్ ఆలోచిస్తారు, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయి, పబ్లిక్కి ఎలా చేస్తే బెస్ట్, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇలాంటి చాలా అంశాలపైన మీరు చాలా కీ లెక్చర్స్ కూడా ఇచ్చారు. అవి కూడా నేను చూశాను సార్. ఇప్పుడు రియాలిటీ రంగం అనేది అత్యంత కీలకంగా ఉంది, అందులో మీరు కీలక వ్యక్తిగా ఉన్నారు. మీ అంచనా ఏంటి సార్? ఈ బడ్జెట్లో రియాలిటీ రంగానికి సంబంధించి కొంత ఊతం ఇచ్చేలా ఏమైనా ఉండొచ్చా? ఏం చేస్తే బాగుంటుందని మీ అంచనా? జనరల్గా ఈ బడ్జెట్లో అంటే లాస్ట్ టైం మనము జిఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని కానివ్వండి మిగతా వాటన్నింటిని చూసాము. ఈ బడ్జెట్లో మటుకు రియాలిటీ రంగం నుండి మేము నేషనల్ లెవెల్లో కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ నుంచి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి కొన్ని పేపర్స్ కూడా ఏమేం కావాలో మేము వాటికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అది బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనకు అంటే హౌసింగ్ అనగానే ఓన్లీ హౌసింగ్కు సంబంధించిందే ఉండదండి. అంటే నేను ఆలోచించే దృక్పథం ఎలా ఉంటుందంటే ఈ అర్బనైజేషన్ మనకు ఎప్పుడైతే ఇండియాలో పెరుగుతూ వచ్చినప్పుడు మనకు దీనికి ఊతమిచ్చే వాటిల్లో మీరు కొన్ని జిఎస్టీ కొన్ని వీటిలలో తగ్గించండి లేదా కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వండి అనే దాంతో పాటుగా మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లస్ గ్రోత్ ఇంజన్స్ని ఎక్కడెక్కడ తీసుకొని వస్తే మనుషుల కెపబిలిటీ అంటే ఒక రకంగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు మనుషులకు ఉన్నటువంటి కెపబిలిటీ బిల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి విషయం ఇక్కడంతా కూడా. సో ఇక్కడ టైర్ 1 సిటీస్లో ఏముండాలి, టైర్ 2 సిటీస్లో ఏముండాలి అనేది మనం ఒకసారి చూడాలండి. ఇక్కడ ముఖ్యంగా రొటీన్గా ఉన్నటువంటి బడ్జెట్ని కాకుండా నేను పర్సనల్గా సజెస్ట్ చేసింది అంటే మా నేరేట్కో తర్వాత కూడా మేము సజెస్ట్ చేసింది ఏంటంటే కస్టమైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పిఎంఏవై స్కీమ్స్లో విషయంలో కానివ్వండి, జిఎస్టీ విషయంలో కానివ్వండి, అండ్ రెవెన్యూకు సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్స్ స్టేట్ గవర్నమెంట్స్ మీద పెట్టేటువంటి ఇంతకుముందు జేఎన్ఎన్యూఆర్ఎం స్కీమ్స్ అలాంటివి పెట్టిన మీకు ఐడియా ఉండొచ్చు. అప్పుడు కూడా కొన్ని కండిషన్స్ని పెట్టి ఇలా ఇస్తే మీకు ఈ బడ్జెట్ ఇస్తుంది అనేటువంటి కొన్ని కండిషనల్స్ పెట్టారు. ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్ మీద అలాంటిది ఉండకపోతే చాలా అంటే రాను రోజులలో అంటే ఏ ఇయర్ బడ్జెట్ని ఇప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ చూసుకునేది కాదండి. ఇది ఒక ప్రణాళిక, దీర్ఘకాలికంగా ఉండే వాటిని కూడా మనం ఇప్పుడు ఏం చూసుకోవాలనేది చూడకపోతే అది ఇన్స్టాంట్గా కొన్ని కనిపించవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో కనుక లేకపోతే కంట్రీ గ్రోత్ అనేది ఫలితాలు ఉండవు ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ అర్బనైజేషన్ టైర్ 2 సిటీస్ను డెవలప్ చేస్తే టైర్ 1 సిటీస్కు తగ్గాలి ఫస్ట్ థింగ్. సో మనకి ఇప్పుడు వచ్చే బడ్జెట్ అంతా కూడా నేనేమంటానంటే టైర్ 1 సిటీస్ కంటే పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ 100 స్మార్ట్ సిటీస్ అనే దాని మీద మనం ఎక్కువగా బడ్జెట్లో ఫోకస్ అయి ఉండాలి. ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి 6 or 7 మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే కాకుండా టైర్ 2 సిటీస్ను ఎట్లా ఎంపవర్ చేయాలి, అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాటిల్లో దానికి సపరేట్ పాలసీ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వాటిల్లో మీరు ఈ సిటీస్లో ఈ స్మార్ట్ సిటీస్లో కానీ వీటిలో కానీ మీరు చేస్తున్నప్పుడు ఈ బెనిఫిట్ సిస్టమ్ అనేది ఐదర్ రియాల్టర్స్కు కానివ్వండి ఎండ్ యూజర్స్కి కానివ్వండి ఎలాంటి సాప్స్ మీరు ఇస్తారనేది అదొకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి అక్కడ. రెండోది ఏంటంటే పిఎంఐవై స్కీమ్లో కూడా మనకు అంటే ఎవరైనా ఏం చూస్తారంటే చిన్నగా 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా వస్తేనే చాలామంది దానికి టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ 7% ఉన్నప్పుడు 7.5 అనగానే 0.5% చాలా చూసుకుంటారు. బికాజ్ ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్లకు 30,000 35,000 అవుతుంది అనగానే వాళ్ళకి కొంత మళ్ళీ 5,000 నేను ఎక్కడ అకామిడేట్ చేసుకోవాలని ఆలోచిస్తాను. ఒక భయం స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఒక ఆమ్ ఆద్మీ లోపల ఉన్నటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము ఏదైనా కూడా చర్చ జరగాలని నేను కోరుకుంటానండి ఇక్కడ. ఎందుకంటే 40-50% ఆఫ్ ద పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ ఓన్లీ. వాళ్ళంతా ఫిక్స్డ్ సాలరీస్లో ఉన్న వాళ్ళే. మనం హైయర్ ఇన్కమ్ గ్రూప్లో లేకుంటే కంప్లీట్ బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళను కాకుండా ఇది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ వీళ్ళు కాబట్టి దాన్ని ఎలా చూడాలి అనే దాని మీద మనం చూడాలి. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మనం ఆలోచిస్తున్నప్పుడు కూడా ఒక కంఫర్టబుల్ లివింగ్ ప్రొవోక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పటికీ 50-55 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ ఇంకో 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఉన్నవాళ్ళు నా విషయానికి వస్తే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు పాపము వాళ్ళకు ఇంకో 5-6 ఇయర్స్ ఉంటుంది, తర్వాత పెన్షన్ 50% పడిపోతుంది, బ్యాంక్ లోన్ రాదు, పిల్లలు ఇంకా సెటిల్ అయ్యి ఉండరు. సో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఈ పర్టికులర్ టర్మ్ లో ఉంది ఇప్పుడు మనకు. అంటే ఒక్కొక్క ఫేస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఉండడం దాంతో వస్తుంది అంతా కూడా. సో వాళ్ళకి ఎలాంటి
మనం బెనిఫిట్ చూపిస్తాం. అంటే రిటైర్మెంట్ తర్వాత మా లైఫ్ ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు కానీ రెవెన్యూ జనరేటింగ్తో పాటు సోషల్గా ఫ్రీ షాప్స్ ఫ్రీ బీస్ ఇచ్చడంతో పాటు ఇలాంటివి కొన్ని చేస్తే వాళ్ళకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బియాండ్ ద రిటైర్మెంట్ మీరు ఇలాంటిది కనుక బెలూనింగ్ సిస్టమ్ లాంటిది ఏదన్నా మీరు దాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ దీంట్లోకి తీసుకురాగలిగితే బెటర్గా ఉంటుందని. ఓకే.